నేను దట్టమైన అండర్ బ్రష్ గుండా వెళుతున్నప్పుడు నా పాదాల క్రింద ఉన్న ఆకుల ధ్వనులు మాత్రమే శబ్దం, నేను చూస్తున్నాననే భావనను నేను కదిలించలేకపోయాను. అడవి ఎప్పటికీ విస్తరించి ఉన్నట్లు అనిపించింది. సూర్యరశ్మిని చాలా వరకు నిరోధించే ఎత్తైన చెట్లతో భూమిపై పొడవైన, అరిష్ట నీడలు పడుతున్నాయి. నేను గంటల తరబడి నడిచాను. నా క్యాంటీన్ దాదాపు ఖాళీగా ఉంది. నేను త్వరలో నీటి వనరును కనుగొనవలసి ఉంటుందని లేదా నిర్జలీకరణానికి గురయ్యే ప్రమాదం ఉందని నాకు తెలుసు. అడవిలో రాత్రి గడిపే అవకాశం ఉందా అని ఆలోచిస్తుండగానే భయాందోళనలు మొదలయ్యాయి. నేను నా వేగాన్ని వేగవంతం చేశాను. నా ఇంద్రియాలు ఏదైనా ప్రమాదం సంకేతం కోసం చాలా అప్రమత్తంగా ఉన్నాయి. చెట్లు నాపై మగ్గుతున్నట్లు అనిపించాయి. వాటి కొమ్మలు అస్థిపంజర వేళ్లలా నన్ను లాక్కోవడానికి చాచాయి. నేను ఒక రూట్ మీద పొరపాట్లు చేసి పడిపోయాను. ఒక బండపై మోకాలిని తొక్కాను. ఊపిరి పీల్చుకుంటూ కూర్చున్న నాకు దూరంగా నీటి ప్రవాహం వినిపించింది. నా గుండె ఆశతో పైకి లేచింది. నేను నా పాదాలకు గెలకొట్టాను మరియు ధ్వనిని అనుసరించాను. ఆపై నేను దానిని చూశాను. ఒక అందమైన జలపాతం ఒక రాతి కొండపై నుండి, దాని వెనుక ఒక చిన్న గుహతో, అక్కడ చిన్న మంటలు కాలిపోతున్నాయి మరియు రాకింగ్ కుర్చీలో ఒక స్వెటర్ అల్లడం.